దేవుడు దారి చూపిస్తాడు, మనం నడవాలి. దేవుడు ఐడియా చెప్తాడు, మనం ఆచరించాలి. దేవుడు రక్షింపబడే మార్గం చెప్తాడు, మనం అనుసరించాలి. మనం స్పందించే కొద్దీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎంత గొప్ప శక్తి అయిందంటే ఏదైనా సాధ్యమే ఆయనకి. మరి ఏదైనా సాధ్యమైనప్పుడు పేతురుని ఎందుకండి నీళ్ళ మీద నిలపలేకపోయాడు? యా అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డామని గద్దించాడు. అంటే తనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము, విశ్వాసహీనత అనేది నేట మునిగేటట్టు చేసింది. అంటే దేవుని శక్తి పేతురు మీద పని చేయకుండా అవిశ్వాసము లేక అల్ప విశ్వాసం అడ్డగించింది. ఎంత శక్తివంతుడైతే మాత్రం ఏం లాభం, ఆగిపోయేగా. జ్ఞానవంతులు, తెలివైనోళ్ళు, చురుకైనోళ్ళు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని వినండి ఈ మాట. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, కానీ గొప్ప విశ్వాసాన్ని నువ్వు కనపరచగలిగినప్పుడు, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టే నీ జీవితంలో కార్యాలు ఉంటాయి. పెద్ద మహానది ప్రవహిస్తుంది, ఆ నీళ్లు మనకు కావాలి. 2 అడుగుల పైపు, వెడల్పు పైపు, 2 అడుగుల పైపు అక్కడి నుంచి ఇంటికి వేసుకున్నావు అనుకో, 2 అడుగుల వెడల్పు ధార. అడుగు పైపు వేసావనుకో, నది పెద్దదే. ఏమయ్యా, నది పెద్దదా కాదా? ఎన్ని నీళ్ళు ఉన్నాయి? నయాగార జలపాతం, లక్షల క్యూసెక్కుల నీరు. 2 అడుగులు పైపు వేసామనుకో, 2 అడుగులు ఫుల్గా పారుతుంటుంది. నది మొత్తం 2 అడుగులేనా? ఓయమ్మో, నది పెద్దది, లక్షల క్యూసెక్కుల నీరు. అదే నువ్వు 4 అడుగులు పైపు వేసావనుకో, 2 అడుగులు పైపు వేస్తే అంత దార. ఏది మన ఇంటికాడికి 4 అడుగులు పైపు వేసావనుకో, డబల్ అంత దార మన ఇంటికాడికి. 6 అడుగులు పైపు వేసావనుకో, నా చెయ్యి ఈ చెయ్యి ఈ చెయ్యి ఇంత వెడల్పులో పారుతూ ఉంటుంది. అడుగు పైపే వేసావనుకో, నది నుంచి ఇంటికాడికి 6 అడుగు పైపు వేసావనుకో, 3 అంగుళాలు పైపు వేసావనుకో, 2 అంగుళాలు పైపు వేసావనుకో, అంగుళం పైపు వేసావనుకో, అరంగుళం పైపు వేసావనుకో, స్తోత్రం. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? నది పెద్దదే, లక్షల క్యూసెక్కుల నీరు పొందడానికి సరిపోయినంత నది అది. దేవుడు నది వంటి వాడు అనుకో, సమృద్ధి. కానీ దేవుని దగ్గర నుండి పొందుకోవటానికి ఒకడి విశ్వాసం అరంగుళం పైపులాగుంటే, ఒకడి విశ్వాసం అంగుళం పైపులాగుంటే, ఒకడి విశ్వాసం ఏకంగా 4 అడుగుల పైపులాగా ఉంటుంది. దాన్నే కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో లేదు, ఒకే పరిధిలో లేదు, ఒకే పరిమాణంలో లేదు. తెలుసా? కొంతమంది విశ్వాసం అరంగుళం పైపులాగుంది. అంటే అంతకు మించి పెద్దవాటిని నమ్మలేరు వాళ్ళు. జ్వరం, తలకాయ నొప్పిని దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతారు, క్యాన్సర్ తగ్గిస్తాడని మాత్రం నమ్మలేరు. ఇది అరంగుళం పైపు టైప్ అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత పైపుని అక్కడ యూజ్ చేస్తున్నావో అంతే నీకు దార వస్తున్నట్టు, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టే నీకు కార్యాలు ఉంటాయి. ఇది దేవుడి తప్ప, మన తప్ప? జలపాతం తప్పేమన్నా ఉందా? ఒరే నాయన, నీ ఓపికరా బాబా అంటున్నాడు ఆడ. ఎంతమందికి అర్థమవుతుంది బాబా? అమ్మలారా, అయ్యలారా, చేతులు ఎత్తండి అర్థమైతే. కొంతమందికి డౌటు, నిజమేనంటావు అన్నయ్య? నేను అబద్ధం చెబుతానా? నీకు అబద్ధం చెబితే నాకేం వచ్చింది? నిజమే చెప్తున్నాను నేను. మనం ప్రదర్శించే విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుని బలం మనకి సరఫరా అవుతుంది.
దేవుని శక్తి మనకు సరఫరా అవుతుంది. ఒకవేళ నువ్వు ఒక నదిలో నుంచి పల్లెటూళ్ళలో కాలువలు చేస్తారు, ఎకరాలు పొలాలు నడపచ్చు. ఏమండి, ప్రార్థనా తోటలో బోర్ వేసాం, 1 అంగుళంన్నర 2 అంగుళాలు దార వస్తుంది అనుకున్నాం. గట్టిగా 1 ఎకరం నేల తడిచేటప్పటికి అట్టట అనిపిస్తుంది. ఏకంగా నదిని లింకు చేసి ఒక కాలువ కొట్టామనుకో, 1 ఎకరం ఏంది 1/2 ఎకరం ఏంది. ఆ కాలువ ఎంత పొడవు ప్రవహించుద్దో అన్ని ఎకరాలకు నీళ్ళే. కొంతమంది విశ్వాస పరిమాణం దాన్ని బట్టి అడుగులు వేయటం అలా ఉంటుంది కనుకనే దేవుని కార్యాలు కూడా అంత ఫలభరితంగా ఉంటాయి, అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయి. ఇది సేవకి వర్తిస్తుంది, విశ్వాస జీవితంలో భక్తులకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఇది నీ నమ్మిక చొప్పునే నీ కలుగును గాక అన్నాడు. ఆ మాట మర్చిపోవద్దు. నీ నమ్మిక చొప్పునే నీ కలుగును. ఇంతవరకే దేవుడు చేయగలడంటే అంతవరకే దేవుని శక్తి నీ మీద పనిచేసిద్ది. నీకు తెలుసా, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి కట్టడి చేయగలవని? నీ విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి నువ్వు ఫ్రీ చేయగలవు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి నీవు కట్టడి చేయగలవని. అది నీ చేతిలోనే పెట్టాడు, మన చేతిలో పెట్టాడు. మీరు దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతాను, మీరు దేన్ని బంధిస్తారో నేను అక్కడ బంధిస్తాను అన్నాడు. ఇక్కడ భూమి పరలోకాన్ని నియంత్రిస్తుంది కానీ పరలోకం భూమిని నియంత్రించట్లా. మనం ఎంత ఓపెన్ చేస్తామో దేవుడు అంత వదులుతాడు. మనం ఎంత బిగపడతామో, ఎంత కొంచెం చేస్తామో. ఇప్పుడు చెప్పండి, అంత పెద్ద నది, ఆ నది అలాగ అంత వెడలుతుంది కానీ కొట్టగలిగితే నది మొత్తం వచ్చేసింది నీకు. నయాగారా జలపాతం మొత్తం నీ వైపు తిప్పాలంటే అంత పెద్ద నదిని నువ్వు వెడల్పు కొట్టగలిగితే, కాలువ కొట్టగలిగితే మొత్తం ఇటు పడిద్ది. ఉందా మరి దమ్ము? కనీసం అంత సాహసం చేయకపోయినా కనీసం 2 అడుగులు కాలువన్నా చేయాలి కదా. మరి 6 అంగుళాలు పెట్టుకొని తగలబడతారు ఏంటండి, నాకు అర్థం కాదు. ఇక 6 అంగుళం మారదా? ఈ బతుకంత 6 అంగుళమేనా? ఇక దేవుని కార్యాలన్నీ అల్పంగా పొందుకోవటమేనా? బలమైన కార్యాలు చూడలేమా? మన విశ్వాస పరిధి విస్తరించాలి. అడగాలి, దేవా మా విశ్వాసమును వృద్ధి పొందించమని అడగాలి. ఇప్పుడు చెప్పండి, అద్భుత కార్యాలు చేయగలడా? పెద్దగా చెప్పాలి. మరి ఎందుకు ఎక్కడ చేయజాలకపోయాడు అన్నాడు? మార్కు సువార్త 6:5లో కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యజాలకపోయినన్నాడు. కారణం అంటే ఎవరి విషయంలో అద్భుతాలు జరుగుతాయి? విశ్వాసం గలవారి విషయంలో. కానీ అక్కడ ఏముంది? మొత్తం అవిశ్వాసులు. ఆయన వడ్లవాణి కుమారుడు, మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడైన యేసుగానే చూస్తున్నారు కానీ దైవ కుమారుడైన క్రీస్తుగా ఆయన అంగీకరించలేకపోయారు. వారు అవిశ్వాసము చేత ఆయన అడ్డగించారు. అందుకే జీవజల నది అయి ఉన్న యేసుని వారి అవిశ్వాసం చేత ఆ నది ప్రవహించే నదికి ఆనకట్టలేసుకున్నారు, గొంతెండి చచ్చారు. ఎవరో ఆనాటి వ్యక్తులు. మన ధన్యత జీవజల ప్రవాహమై ఉన్న యేసును గుర్తుపట్టడానికి మన కళ్ళు వెలిగించబడ్డాయి. చచ్చే గొంతులు మనవి, ఎండిపోయి చచ్చే గొంతులు. ఆ జీవజల ప్రవాహం మన మీదుగా పారినందున తాగి బతికాం, కడగబడ్డాం. ఆ నీళ్ళే మనల్ని కడిగినాయి. ఆ ప్రవాహమే మనల్ని ప్రాణాలు నిలిపింది. ఆ ప్రవాహమే మనల్ని శుద్ధి చేసింది. స్పిరిచువల్ లైఫ్లో ఉన్నాయి, శారీరకంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, నలుగుతున్నారు. అవన్నీ పూర్తిగా పరిష్కారం అయినాక సంతోషించాలనుకుంటున్నావా? లేదు, నా దేవుడి జోక్యం నా లైఫ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నిటినో కొలిక్కి తెస్తాడని ఇప్పటి నుంచే సంతోషంగా ఉంటాం మొదలు పెడతావా? నువ్వేం డిసైడ్ చేసుకున్నావు? ఒక మొక్క చెప్పు నాకు. ఎటుగూడి విడుదల ఖాయం, ఎటుగూడి విమోచన ఖాయం, ఎటుగూడి దేవుడు నేను ఒక కొలిక్కి తెచ్చేది ఖాయం. అందులో డౌట్ ఏం లేదు. అది నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ, నువ్వు పడుతున్న ప్రయాస, అది పరిచర్య కానీ, అది సేవ కానీ, లేకపోతే నువ్వు నలుగుతున్న సమస్యలు కానీ, నువ్వు దేవుని విశ్వసించావు,
ఆయన సర్వశక్తుడు. ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవాలు నేర్చుకున్నాక నిన్ను కొలిక్కి ఖచ్చితంగా తెస్తాడు, డౌట్ లేదు.